నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా మనం కడప వంటకాలని చూస్తున్నాం కదండి. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో దివ్య రెడీగా ఉంది. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో తన మాటల్లోనే విడి తెలుసుకుందాం. హాయ్ దివ్య. హాయ్ మాధురి. మరి ఈ రోజు కూడా 2 స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నావా? రెడీగా ఉన్నానంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇవాళ ఏం చేయబోతున్నానని చెప్పేసి మొత్తం అంతా కూడా మరోసారి ప్రిపేర్ చేస్తావా? అలా ఏం లేదు, బాగా రావాలి అసలు మాధురి బాగుంటుంది అలా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండదు. వెరీ గుడ్, దారిలోకి వచ్చేసావు. సరే అయితే మరి ముందుగా ఏ వంటని పరిచయం చేస్తున్నావు? ఓట్స్ పొంగల్. వావ్. సో ఇది డైట్ చేసే వాళ్ళకి ఓట్స్ పొంగల్ అంటే చాలా చాలా ఇష్టము. అది కడప పద్ధతిలోనా లేదంటే ఇది నీ పద్ధతిలో చెప్పు? నీ పద్ధతిలో. ఓకే, మరి నేర్చుకుందామా ఓట్స్ పొంగల్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ఓట్స్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. కిచిడి అంటే పెసరపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి కమ్మగా వేసుకోవాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి? ఎస్, ముందుగా స్టవ్ ఆన్ చేసేయడమే. ముందు పెసరపప్పుని ఉడకపెట్టుకుందాం. పెసరపప్పుని ఉడకబెట్టుకోవాలా? ఎందుకంటే ఓట్స్ త్వరగా కుక్ అయిపోతాయి కదా. ఓకే, సో అయితే ఈ స్టవ్లో పెసరపప్పు వేసుకుని మిగతావి అందులో వేసుకుందామా? ఇందులో పెసరపప్పు కొద్దిగా వాటర్, త్వరగానే మనకు ఉడికిపోతుంది. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఓకే, నేను ఓట్స్లో మళ్ళీ వేస్తాను, ఇంట్లో కొంచెం వేస్తాను. ఓకే, సో పెసరపప్పులో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుని అది ఉడికించేసుకోవాలి. సో అది ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, సో అలాగైతే ఇంట్లో చేసుకున్నప్పుడు అయితే మనం కుక్కర్ పెట్టేసుకుంటే పెసరపప్పు త్వరగా కుక్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అన్నమాట. మిగతా అంతా ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈలోపు నీ హెయిర్ చాలా పొడవుగా ఉంది. ఏంటి నీ సీక్రెట్ ఏంటి? జీన్స్లో వచ్చిందా లేదంటే నువ్వు హెయిర్ కేర్ అంటూ సెపరేట్గా ఏదైనా? నేను హెయిర్ కట్ చేయట్లేదు, అంతే. అందరు కొంచెం రాగానే హెయిర్ కట్ చేసేస్తారు, అందుకే షార్ట్ అయిపోతుంది. కట్ చేస్తేనే పెరుగుతుంది. యాక్చువల్గా నువ్వు కట్ చేయకుండానే అలా పెరుగుతూనే పోతుంది. అయితే వాల్యూమ్ కూడా పెరగాలిగా. సమస్య ఉంది కదా, లెంత్ చూసి మోసపోకూడదు, వాల్యూమ్ ఉండాలి. ఈ రోజుల్లో మనకు లేనిది అదే, దాని గురించి చాలా మంది కష్టపడుతూ ఉంటారు. సో ఏం చేస్తూ ఉంటావు మరి నువ్వు హెయిర్ కేర్ కి సంబంధించి? నేను ఇప్పుడు అంటే చాలా మంది రోజ్మెరీ లీవ్స్ తో ఏమంటారు టిప్స్ ఫాలో అవుతున్నారు. కానీ నేను బనానా కర్డ్, కొంచెం మెంతులు నానపెట్టింది అవన్నీ వేసి మిక్సీ పట్టి అప్పుడప్పుడు అప్లై చేస్తా. అండ్ అలానే అలోవెరా చాలా ఉన్నాయి, కానీ మనం పేషెన్స్గా చేసుకోవాలి. అంత పేషెన్స్ లేకపోవడం వల్లే ఈ రోజులో హెయిర్ ట్రీట్మెంట్స్కి సంబంధించి చాలా క్లినిక్స్ పుట్టగొడుగులా లేచిపోయింది. కానీ అన్నీ కెమికల్ బేస్డ్ కదా, ఎంత చేసినా వేస్టే. అది కొన్ని న్యాచురల్ బేస్డ్ కూడా ఉంది. మన బ్లడ్లోంచి తీసి ప్లాస్మాని సెపరేట్ చేసి మళ్ళీ చేస్తూ ఉంటారు. అది వెరీ న్యాచురల్ ప్రాసెస్ అని. సో అదంతా సెకండరీ కాబట్టి ఇంకా మనకి పెసరపప్పుని ఒకసారి కలుపుతూ ఉందాము. సో ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ అయితే జాబ్ సర్చింగ్. ఓకే, దేని బేసిస్ మీద? అంటే నేను చేసింది సివిల్, బట్ నాకు సివిల్లో వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు. ఓకే, మనం చదువుకున్నది ఒకటి, చేసేది ఇంకొకటి కదా. నీకు అంటే నువ్వు ఎలా ఉండాలని నీ ఫీలింగ్ అనమాట? నెక్స్ట్ 5 yearsలో నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? నాకు మోడలింగ్ అంటే ఇష్టం. ఒక మంచి ఫ్యాషన్ మోడల్ అయిపోవాలనుకుంటున్నావు. సో దాంట్లో ఇప్పుడు మోడల్స్కి అండ్ మేకప్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా బాగుంది కదా. సో అట్లా అనేసి నేను అటు వెళ్దాం. సో మేకప్ కోర్సెస్ ఇలాంటివి ఎవరన్నా నువ్వు నేర్చుకుంటున్నావు? లేదు, నేనేం నేర్చుకోవట్లేదు. అంటే నేర్చుకున్న వాళ్ళు మా మీద లైక్ మోడల్స్కి రెడీ చేస్తారన్నమాట. ఓకే, మరి అంతవరకు వచ్చిన దానివి అదేదే నువ్వే సెల్ఫ్గా చేసుకుంటే ఇంకా బాగుంటుందా? అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? వెళ్ళాలి, నేర్చుకోవాలి. అంటే వాళ్ళు చేసే మేకప్కి మనం సెల్ఫ్గా చేసుకునే కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే కదా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కావాలి అని చెప్పేసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటా కొంచెం ఇది అయిపోయిన తర్వాత.
బోల్డ్ ఉన్నాయి ఖాళీగా లేకుండా మనం చేయడానికి ఈ రోజుల్లో కదా. చాలా ఉన్నాయి. కొంచెం వాటర్ పోయాల్సి వస్తుందేమో ఇందులో. ఓకే, సో ఇక్కడ మనకి పెసరపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఈ లోపు మనం ఏదైనా సైమల్టేనియస్గా చేయొచ్చా? పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్, అండ్ కొంచెం గీ కూడా. పొంగల్ అంటే గీ ఫ్లేవర్ బాగుంటుంది. తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, కాజు కూడా వేసేస్తున్నా. ఓకే, ఇంక ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? పెసరపప్పు రెడీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నా. కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ. వంట చేయడం అన్నది కూడా ఒక ఆర్ట్ కదా. 64 కళల్లో వంట చేయడం కూడా ఒక కళే. మరి కొంతమంది అన్నీ కొన్ని లుక్గా బాగుంటాయి, కొన్ని చేస్తే బాగుంటాయి. అలానే లుక్ చూసి మోసపోకూడదా? కానీ లుక్ కోసమే ఎన్ని రెస్టారెంట్స్ పెద్ద పెద్ద షెఫ్స్ అందరినీ కూడా కార్వింగ్ చేయడానికి అపాయింట్ చేసుకుంటూ ఉంటారు. ఆ లుక్, ఆ ప్రెజెంటేషన్ కోసమే. ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నావు? ఇప్పుడు ఇందులో ఓట్స్ వేసుకున్నాం. ఓట్స్ని జస్ట్ ఒక 1 minute రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేద్దాం. నేను 1 కప్కి 3 cups వాటర్ వేస్తాను. ఓకే, సో వాటర్ కూడా పోసేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఉడకపెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని, ఓకే, ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత నేను మిల్క్ వేస్తా. ఓకే, ఇది కుక్ అవడానికి కాస్త టైం పడుతుంది కదా, ఒక 2 minutes. ఓకే దివ్య, సో ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మిరియాలు కొంచెం దంచుకొని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తావు? సాల్ట్ వేసేస్తావా? సాల్ట్ వేస్తాం. అండ్ ఒక 5 to 6 మిరియాలు దంచుకోవాలి కదా. ఇప్పుడు ఇది దంచి పెట్టుకున్న మిరియాలు వేస్తున్నాం. ఓకే, సో అయిపోయినట్టేనా? యా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్కి మిల్క్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పొంగల్ రెడీ. రెడీ. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఫైనల్గా పాలు. మిల్క్ వేస్తే క్రీమీగా వస్తుంది. రెడీ అయిపోయింది ఓట్స్ పొంగల్. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడి వేడిగా ఓట్స్ పొంగల్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
ఓట్స్ పొంగల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, జీడిపప్పు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఓట్స్ 1 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పాలు 1 కప్పు. ఓట్స్ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నానబెట్టుకున్న పెసరపప్పు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి వేగాక అందులో ఓట్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకున్న పెసరపప్పు వేసి కలిపి కొద్దిసేపు బాగా మగ్గించుకొని చివరిగా సరిపడా ఉప్పు, దంచిన మిరియాలు, పాలు పోసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ పొంగల్ రెడీ. ఓట్స్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? స్పూన్ తీసుకో. బాగుంది, కమ్మగా, ఎక్కడో స్పైసీగా కూడా తగులుతుంది. ఏంటి పచ్చిమిర్చికే ఇంత స్పైసీ? మిరియాలు కూడా వేసాము. మిరియాలు ఘాటు బాగుంది, రుచిగా. ఇప్పుడు నేను టేస్ట్ కదా, కానీ వేడి వేడిగా తింటేనే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇందులో రుచులన్నింటినీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తుంది? నెక్స్ట్ సాబుదానా ఉప్మా. సాబుదానా ఉప్మా, సాబుదానా కిచడీ చేస్తూ ఉంటారు. సాబుదానా అంటే నార్త్ సైడ్ చాలా ఫేమస్. సో అది ఉప్మా చేసుకుంటున్నాం దాంతో పాటు. చూసేద్దామా సాబుదానా ఉప్మా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సగ్గుబియ్యం ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ చిన్న సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు ఉప్మా. ఇది నేను ఎప్పుడు చిన్న దాంతో ట్రై చేయలే, ఎప్పుడు పెద్ద దాంతోనే ట్రై చేస్తాను. సో మీకు కూడా ఇదే చూపిస్తాను. ఎందుకంటే చిన్నది తొందరగా ఉడికిపోతుంది, పేస్ట్ అయిపోతుందేమో అని భయం. సో దీనికి కాస్త టైం టేకింగ్ కాబట్టి ఆ హీట్ అనేది తట్టుకునే శక్తి దీనికి ఉంది, అందుకనే పెద్ద దాంతో ట్రై చేస్తూ ఉంటారు. మరి స్టార్ట్ చేద్దామా? యా, ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే. మెయిన్ సగ్గుబియ్యం అనగానే మనకు ఉపవాసాల్లో చక్కగా టేస్టీగా తినచ్చు అన్న ఫీల్ ఉంటుంది. దసరా టైంలో చాలా మంది ఫాస్టింగ్ దీంతోనే వదిలేస్తారు కదా. అసలు నార్త్ లో ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం అనగానే ఖచ్చితంగా బయట కూడా దొరుకుతూ ఉంటుంది ఇంత టేస్టీగా. అలా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది మనకి దివ్య చెప్తుంది ఇప్పుడు. రెడీ, మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా ప్యాన్ వేడిగా అయిపోయింది కదా, ఇందులో ఆయిల్ వేసుకుంటున్నా. నెక్స్ట్ పోపు దినుసులు, వంట చేయడంలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కొంతమందికి కట్ చేసే వాళ్ళు వేరేగా ఉండాలి. సో వీళ్ళు వచ్చి గరిటె తిప్పుతూ వంట చేసేస్తూ ఉంటారు. కొంతమందికి కట్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వంట నువ్వు చేసుకో, నేను కటింగ్ వరకే ఉంటాను. నువ్వు ఆ రెండిట్లో ఏ రకం అనమాట? నేను వంట చేయడం. సో నీకు ఒకళ్ళు మొత్తం అన్ని రెడీ చేసి అలా అయితే నీకు హ్యాపీగా ఎన్ని వంటలన్నా చేస్తావు. అదే కదా ఈజీ పద్ధతి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. ఇందులోనే పచ్చిమిర్చి, ఆనియన్, ఆనియన్ కుక్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, త్వరగా కుక్ అవుతుంది. సో మీరిద్దరు సిస్టర్స్ కదా, మీ ఇద్దరిలో ఎవరు బాగా చేస్తారు వంటలు? నేనే. అంటే అక్క కూడా చేస్తుంది, ఇప్పుడు నేర్చుకుంటుంటాను. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు ఎవరు చేయడానికి ఉండరు కదా, తనే చేయాలి కాబట్టి. ఓకే, బావ కూడా హెల్ప్ చేస్తాడు. ఆయన నాన్ వెజ్ చేస్తారు కానీ ఆయన తినరు. అంటే బిర్యానీ బాగా చేస్తారు, ఓకే, తినరు నాన్ వెజ్. మీ అక్క కోసం చేస్తారన్నమాట? అక్క కోసం, పిల్లల కోసం. ఓకే. ఓ, పిల్లలు కూడా ఉన్నారా అక్కకి? బాబు పాప ఉన్నారు. సో నువ్వు పిన్నివన్నమాట అయితే, దివ్య పిన్ని.
ఏమని పిలుస్తారు? మౌసి అంటారు. ఓకే, మరాఠీ. మీది మరాఠీ. మీది మరాఠీ ఎలా కలిసింది ఇక్కడ? అంటే మీది కడప, అమ్మమ్మ వాళ్ళది కడప. ఈ మరాఠీ అది లాంగ్ బ్యాక్ కదా. అంటే మమ్మీ పుట్టింది కడపలోనే. ఓకే. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మమ్మీ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్లో. ఓకే. మరి మరాఠీ లాంగ్వేజ్ ఎక్కడ తగిలింది? మదర్ టంగ్ మరాఠీ కాబట్టి అలా వచ్చేస్తుంది. ఎవరు మదర్ టంగ్? మమ్మీ డాడీ ఇద్దరు మరాఠీ కదా. ఇద్దరు పుట్టింది అక్కడ? డాడీది హైదరాబాదే, మమ్మీది కడప. కడపలో పుట్టింది, కర్నూలులో పెరిగింది, హైదరాబాద్ లో ఉంది. మరి ఇక్కడ ఎక్కడ మరాఠీ టచ్ అవ్వట్లేదు కదా? ఇంట్లో మాట్లాడుకుంటాం. మీ 4 fathers అందరూ కూడా మరాఠీ. ఓకే, ఆ లాంగ్వేజ్ తోటి మీరు ఇప్పుడు దాకా నీ జనరేషన్ వరకు కూడా ఇంకా మరాఠీ. మీ అక్క వాళ్ళ పిల్లలందరూ కూడా మరాఠీ మాట్లాడతారు. బాబు మాట్లాడతారు, పాపకి ఇంకా మాట్లాడరావు. ఓకే, చిన్ని పాప అయితే. ఓకే, ఎంతవరకు వచ్చింది? ఇది ఆనియన్ కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకుందాం. ఆమెకి ఇంగ్లీష్ ఎక్కువ, చిన్ని పాప. ఆ ఇంగ్లీష్ రైమ్స్ చూసి ఇంగ్లీషే మాట్లాడుతుంది. తెలుగు కూడా రాదు, మరాఠీ అసలుకే రాదు. ఇప్పుడు పచ్చి బఠానీ కూడా వేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ ఇందులో సగ్గుబియ్యం వేస్తాం. నానబెట్టుకున్న సగ్గుబియ్యం చేత్తో పిండేసేసే. సో ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం. ఇప్పుడు సగ్గుబియ్యం కాస్త మనకి ఆ ట్రాన్స్పరెంట్ లుక్ లోకి రావాలి కదా. ఇందులో కొంచెం సాల్ట్, మాదిరి ఇది నేను పల్లీలు ఇంకా ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్. ఓకే, ఇది దీంట్లో మెయిన్ అన్నమాట. సో దీన్ని ఒక 1 స్పూన్ 2 నేనైతే ఎక్కువ వేసుకుంటా. ఇందులో కాస్త నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. నువ్వులు పొడి, పల్లీలతో పాటు నువ్వులు కూడా వేయించేసుకుంటే టేస్ట్ కూడా, హెల్త్ కూడా. ఇదే చక్కగా పల్లీల ఫ్లేవర్, కారం కారంగా, ఆ సగ్గు బియ్యం రుచి అన్నీ కలిపి చాలా బాగుంటుంది. ఇది కూడా త్వరగా కూడా అయిపోతుంది కదా. ఈవినింగ్ ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా స్నాక్ లాగా కూడా చేసుకొని తినచ్చు. ఓకే దివ్య, రెడీ అయిపోయినట్టే కదా. ఇది ట్రాన్స్పరెంట్ అయిపోయింది కదా. అవును, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో నిమ్మకాయ పిండుకుందాం. చాలు కదా. చాలు. ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేసి. వేడివేడిగా సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీలు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, పల్లి ఎండుమిర్చి పొడి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం కొద్దిగా. సగ్గుబియ్యం ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగాక అందులో క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, నానబెట్టిన సగ్గుబియ్యం, ఉప్పు, పల్లి ఎండుమిర్చి పొడి వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని నిమ్మరసం పిండి కలిపి సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం ఉప్మా రెడీ.
సగ్గుబియ్యం ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? టేస్ట్ వేడిగా ఉంది. బా సూపర్, చాలా టేస్టీగా ఉంది. అదెంత సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా, మొత్తం రుచులు చాలా బాగున్నాయి. స్పైసీగా ఆ పల్లీల ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంది. ఏదన్నా కూడా వేడివేడిగా తింటేనే దాని రుచి మనకు తెలుస్తుంది. సో అప్పటికప్పుడు చేసుకుని ఇప్పుడు మేము ఎలా తిన్నామో అలాగే మీరు కూడా టేస్ట్ చేసేసుకోండి. సో దివ్య, ఇంత టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చూసారు కదండి, కడప వంటకాల్లో భాగంగా దివ్య మనకి పరిచయం చేసిన 2 టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్. ఒకటి వచ్చేసి ఓట్స్ పొంగల్, అలాగే సాబుదానా ఉప్మా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి కడప ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.